పేదరికమైన పెద్దరికమైన విదేశీయులైన స్వదేశీయులైన పక్కింటికి కూరివ్వకపోయినా ఎదురింటికి అరువియ్యకపోయినా అడిగిన వెంటనే ఇవ్వకుండా ఇచ్చిన వెంటనే లాక్కోకుండా పొరుగువారితో పగలేకుండా ఎదుటివారికి ఎదురు చెప్పకుండా అవసరం లేనిది అరిగేదాకా వాడి ఉపయోగం లేనిది ఊడగొట్టేదాకా అక్కర్లేనివి అటకెక్కించి అనవసరమన్నీ ఇంటి నిండా నింపి మాకేం తక్కువ ఒకటెక్కువ రెండు తక్కువ అని పొరుగువారికి పొరపాటున కూడా పెట్టకుండా పాతది పడేయకుండా పొరుగువారిని పగవారిగా కావాల్సింది దొరికేదాకా దేశమంతా తిరిగి దొరికాక దొరలాగా ధరించి ఇంటికి దరిద్రంలాగా దాచి దాచి అది ఎవరికీ దక్కకుండా పాచిపట్టి పారేసేదాకా పొందుపరిచి పాతది నీకు పనికిరాదేమో గాని పాతదైనా పర్లేదు అని ప్రాప్తంగా భావించేవారు అందరూ. ఇవ్వగలిగే స్వభావం పెట్టగలిగే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇంత మాత్రం చాలు అనే సద్గుణం మనందరిలో ఉండాలి. ఇదంతా ఇక్కడ న్యూజిలాండ్ ప్రజలను చూశాక అర్థమైంది. పాతవాటితో పని లేకపోయినా పొరుగువారికి ఉచితంగా పంచే మంచి గుణం. పక్కవారిని పొరుగువారిలా కాకుండా వారి అవసరాలను గుర్తిద్దాం.